ఏప్రిల్ 22న మధ్యాహ్న సమయంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి అరౌండ్ 28 మంది ఇన్నోసెంట్ టూరిస్టులను చంపేశారు. ఇందులో 2 ఫారినర్స్ కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. లష్కర్-ఇ-తొయిబాకు సంబంధించిన టిఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఈ అటాక్ కు పాల్పడినట్లుగా ప్రకటించింది. టెర్రరిస్టులు చంపే ముందు టూరిస్టుల పేర్లు తెలుసుకొని హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చంపినట్లుగా ఘటనా స్థలంలో ఉన్న ఐ విట్నెస్లు తెలిపారు. తమ భర్తను కళ్ల ముందే కాల్చి చంపడంతో తమను కూడా చంపమని ఒక మహిళ అడిగినప్పుడు నిన్ను చంపము, వెళ్లి మోడీకి చెప్పు అని టెర్రరిస్టులు అన్నట్లుగా ఆ మహిళ తెలిపింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ గురించి తెలుసుకున్న తర్వాత అరేబియన్ ట్రిప్ లో ఉన్న నరేంద్ర మోడీ గారు ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ గా ఇండియాకి వచ్చేశారు. ఈ దారుణమైన ఘటన ప్రాణాలను కోల్పోయిన వారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈ టెర్రరిస్ట్ అటాక్ కి పాల్పడిన వాళ్ళు కూడా త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకున్నాం. వీటి అన్నిటి గురించి ఫుల్ వీడియో చేశాను. కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి ఒకసారి చూడండి.